మేము రాజమహేంద్రవరంలో పని చూసుకుని 59 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న రంపచోడవరంకి బయలుదేరాం. దేనికనంటే ఆ ఊరు నుంచి 4 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న రంప జలధార చూడటానికి. రంపచోడవరంకి వెళ్లే దారిలో మనకు కోరుకొండ, గోకవరం అనే ఊర్లు కూడా వస్తాయి. దారంతా కూడాను చాలా అందంగా ఉంటుంది. ఎత్తైన కొండలు, నీలి ఆకాశం, తెల్లని మేఘాలు, పొడువాటి చెట్లు మనల్ని ఆకట్టుకుంటాయి. రంప జలధారని మనం మారేడుమిల్లికి వెళ్ళేటప్పుడు కానీ లేదా వెనక్కి వస్తున్నప్పుడు సందర్శించవచ్చు. ఇక్కడ మనకు మినిమం 2 గంటల సమయం పడుతుంది. మెయిన్ గేట్లోంచి లోపలికి ప్రవేశించిన వెంటనే మనకు ఈ రాళ్ళు బండలు తేలిన దారి దర్శనమిస్తుంది. జలధార దగ్గరికి చేరుకోవటానికి కనీసం 1 కిలోమీటర్ అంత దూరం నడవాలి. ఒక చోట నీళ్లు మనం నడిచే దారి మీదుగా ప్రవహిస్తుంటాయి. మీరు చూస్తున్నది జలధార యొక్క తోక భాగం. మనం ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే అసలు జలధార దగ్గరికి వెళ్తాం. ఈ జలధార జలతరంగిణిలాగా మంచి దట్టమైన అడవి మధ్యలో ఉంది. నిజం చెప్పాలంటే జలపాతాలు, జలధారలు కొండల్లో, అడవుల్లోనే కదండి ఉండేది. సిలిమి. అక్కడక్కడ మాత్రం ఇబ్బంది పడకుండా నడవటానికి మంచి కండిషన్లోనే ఉన్న మెట్లు కనపడుతున్నాయి. జలతరంగిణి, అమృతధారతో పోలిస్తే ఈ రంప జలధార పొడవు చాలా ఎక్కువ. అందం విషయంలో నాకెందుకో జలతరంగిణి కాస్త బెటర్ అనిపించింది. ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్స్ సెక్షన్లో చెప్పండి. ఈ జలధార 2 అంచెల్లో అంటే స్టేజెస్లో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది 2వ స్టేజ్. మొదటి స్టేజ్ లేదా తలభాగం దీనిపైన ఉంది. మనం ఇక్కడ వరకు పెద్దగా ఇబ్బంది పడకుండా నడుచుకుంటూ రావచ్చు. పైన ఉన్న జలధార దగ్గరికి వెళ్ళటానికి మాత్రం ఒక దగ్గర మనం చాలా కష్టపడాలి. మెట్లు కానీ నడవటానికి సరైన దారి కానీ లేదు. కాస్త సాహసం చేసి ఒక ఎత్తైన ప్రాంతాన్ని ఎక్కాలి. కానీ కష్టపడినందుకు మాత్రం మంచి ఫలితం దక్కుతుంది. నేను ధైర్యం చేసి ముందుకు వచ్చాను కాబట్టి ఈ అందమైన జలధారని, అడవిని చూడగలుగుతున్నాను, మీకు తేగలుగుతున్నాను. ఒక అడ్వర్టైజ్మెంట్ బేస్ లైన్లో చెప్పినట్లు నా విషయంలో కూడా అదే జరిగింది. డర్కి ఆగే జీత్ హై అంటే భయపడకుండా అడుగు ముందుకు వేస్తే విజయం మనదే అని. జలపాతాలు, జలధారలతో వచ్చిన చిక్కల్లా వీటిని మనం వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ సందర్శించాలి. వేసవి కాలంలో నీళ్ల ప్రవాహం ఉండదు కాబట్టి వీటిని చూడటానికి వీలవదు. మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి నుండి జూన్ నెలల్లో ఇక్కడికి రాకపోవటం మంచిది. మీరు నీళ్లలో తడవాలని అనుకుంటే ఎక్స్ట్రా బట్టలు తెచ్చుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నీళ్లు, స్నాక్స్ లేకుండా రావద్దు. ఇక్కడ కెఫే కానీ క్యాంటీన్ లాంటి సదుపాయాలు ఏమీ లేవు. లక్కీగా బట్టలు మార్చుకోవటానికి మాత్రం చేంజ్ రూమ్స్ ఉన్నాయి. టాయిలెట్స్ ఉన్నాయో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే నాకు కనిపించలేదు. హైజీన్ విషయంలో మనలో మార్పు ఎప్పుడు వస్తుందో ఆ దేవుడే చెప్పాలి.
రంపచోడవరం నుండి మారేడుమిల్లికి వెళ్ళే దారిలో ఒక 4 కిలోమీటర్లకి ఈ అందమైన భూపతిపాలెం రిజర్వాయర్ మనల్ని ఆకట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అనువైన పాయింట్లో ఈ అందమైన ప్రకృతిని ప్రజలు ఆనందించడానికి ఏదైనా ఒక ఐలాండ్ కానీ ఒక పార్క్ని నిర్మిస్తే బాగుంటుంది. అలాగే ఒక హ్యాంగింగ్ లేదా సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా నిర్మిస్తే బాగుంటుందేమో. ఇక్కడి నుంచి మనం మారేడుమిల్లికి వెళ్తుంటే రహదారికి 2 వైపులా బోలెడన్ని రిసార్ట్స్ వస్తాయి. లో, మీడియం అండ్ హై బడ్జెట్ రిసార్ట్స్ ఉన్నాయి. మనం మన బడ్జెట్కి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నా ప్రజెంటేషన్ మీకు నచ్చినట్టయితే మీరు మీ కుటుంబ సభ్యులు నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మిగతా వాళ్ళతో షేర్ చేయండి. మళ్ళీ కలిసేంత వరకు గుడ్ బై, టేక్ కేర్.